రావణ్ ఏంది రోజు రోజుకి అట్లా పోతుండు గ్రాఫ్ మొత్తం గట్ల అంటే బూతులొద్దు. రావణ్ కాంట్రిబ్యూషన్ రెగ్యులర్ గా ఉంది. రావణ్ అంటే చూసానా మూవీ రివ్యూ చెప్పే రావణ్. అదే తిరిగేదన్నా చూసా. అదే రావణ్ చూతా రైట్. కాదు అంటే కొంచెము ఈ 2026 హ్యాపీ న్యూ ఇయర్ పరంగా అంటే ఈ సందర్భంగా అన్వేషణ యాడ్ చేయొచ్చుగా. వాడు చూస్తూ ఉంటాడు ఇప్పుడు. యాడ్ చేయొచ్చుగా. రావణ్ అంటున్నారు. ఒకళ్ళు రావణ్ బ్రో ఒకళ్ళు ఉంటే ప్లీజ్ నీది స్ట్రీమ్ యాడ్ లింక్ ఉంటే మ్యూట్ పడ్డది నాకు వాయిస్ వినిపిస్తుంది. నేను వెళ్తున్నా యాక్చువల్ గా. ఓకే సామ్రాట్ బ్రో థాంక్యూ. ఓకే బాయ్. బై లిజు. ఐ విల్ మీట్ యు ఇన్ హైదరాబాద్. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే బ్రో బై సీ యు. ఓకే థాంక్యూ. రావణ్ కి లింక్ పంపారా? నాకు రావణ్ తెలియదు ఎవరో. మీకు వీలుంటే పంపించండి ప్లీజ్. డిఎస్వై నువ్వు మెసేజ్ పెట్టు రావణ్ కి లింక్. నా దగ్గర లేదు బ్రో ఆయన నెంబర్. ఒకసారి నేను ఇన్స్టాలో మళ్ళీ చూస్తాడో చూడడు. ఒక్క నిమిషం. యా ప్లీజ్ డోంట్ యూజ్ అబ్యూజివ్ వర్డ్స్ బ్రో. మన ఎన్నాళ్ళు మెయింటైన్ చేసాం కదా. ఎవరైనా చేసుంటే యా ఆఫ్ కోర్స్ వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ అబ్యూజివ్ వర్డ్స్. కాకపోతే సన్నీ ఐ వాంట్ టు సీ దట్ 1.3 million హ్యాపెన్ టుడే ఈ లైవ్ లో. 7,000 మంది ఇంకెవరు అన్సబ్స్క్రైబ్ చేయలేదో అన్ఫాలో అవ్వలేదు. పిచ్చి కూడా నిన్నట్టు చొక్కా వేసుకోమన్నారు బ్రో. ఒక షర్ట్ వేసుకుని రా. 707 కూల్. 7,700 రాకెట్ లాగా. ఎవరైనా ఇంకా నాకు చాలా మంది అడుగుతున్నారు నువ్వు క్షమించవచ్చు కదా అని నన్ను చాలా మంది అడిగారు బ్రో. నేనేమన్నానంటే ఒక్కసారి మీ ఇంట్లో వెళ్ళి 2 రోజులు ఉంచుకుంటా అంటే మీరు ఉంచుకొని అప్పుడు మాట్లాడండి అని. క్షమించడానికి వాడైనా చిన్న తప్పు చేసిండా? మీ మదర్ని, మీ వైఫ్ ని, మీ పాపని, ముగ్గురిని ఎంత అబ్యూస్ చేయాలో వాడు ఎన్ని 100 లైవ్లు పెట్టిండు. 100 మళ్ళీ ఆడి టీము ఒక్కొక్కరి పేర్లు ఇప్పుడు వచ్చి నాకు చెప్తున్నాడు. రవి బ్రో నన్ను క్షమించు, తప్పు అయిపోయింది, చేయాల్సినవన్నీ చేసేసి 20-30 లైవ్లు 1 year చేసేసి ఇప్పుడు వచ్చి నాకు క్షమాపణ అడుగుతున్నాడు. అది ఇప్పుడు దాకా నేను ఎవరిదైనా డబ్బులు తీసుకురానా, ప్రమోషన్ చేశానా, బెట్టింగ్ యాప్ చేశానా? నా మీద ఏడిపోయిందిరా బాబు. నా డబ్బులతో నేను తిరుగుతుంటే ప్రపంచం. అది బెస్ట్ పార్ట్. అంటే వాడు ఒక్కడే ఉండాలి. ట్రావెలింగ్ అంటే వాడు ఒక్కడే గుర్తుకు రావాలి జనాలకి అన్నట్టు. వాడికి యాడ్ రావణ్ అని అందరూ నాకు ఒక 100 కామెంట్లు పెడుతున్నారు ఇక్కడ. ఆయన వస్తేనే నేను అలో చేయగలను, ఆయన రాకుండా నేను చేయను. సో నాకు ఇంకో క్వశ్చన్ అక్షయ్, నాకు ఒక క్వశ్చన్. బయాస్ అన్ని యాదవ్ వాళ్ళ అమ్మగారిని నేను ట్రిప్ మీద ఉన్నా. ఓకే ఒక్క క్వశ్చన్ నేను అడిగేసి వెళ్ళిపోతాను. బయాస్ అన్ని యాదవ్ వాళ్ళ అమ్మగారిని చుక్కలు పెట్టి గాడిద మీద ఊరేగించాలి అన్నాడు కదా. మీ వాయిస్ రావట్లేదు. రావట్లేదా? వినిపించట్లేదా? నాకు వినిపిస్తుంది. సరే అక్షయ్ బాయ్. ఓకే కాదు బ్రో, నాకు క్వశ్చన్. మీ అమ్మగారిని పిండి చుక్కలు పెట్టి గాడిద మీద ఊరేగించాలి తెలంగాణలో అన్నాడు కదా. మరి ఆంధ్రాలో కూడా సేమ్ రియాక్షన్ ఉండాలి కదా, ఎందుకు లేదు? అదే ఉంటది అన్న. ఫస్ట్ లో చెప్పాడు మా ఇంటికంట మా అమ్మ నాన్న రిటైరీస్ ఇద్దరు ఉంటే ఏం చెప్పాడు తెలుసా? అందరూ వెళ్ళంట మా ఇంటి మీద రాళ్ళు ఇసురాలంట ఎంవిపి కాలనీలో వైజాగ్ లో చెప్పాడు. కాల్అవుట్ చేశాడు. అప్పుడు ఎందుకు? నేను 186 దేశాలు తిరిగాను. అర్థమైందా? అక్షయ్ వెళ్ళిపోయాడు. అక్షయ్ బయాస్ అన్ని యాదవ్ వాళ్ళ అమ్మగారిని తెలంగాణలో పిండి చుక్కలు పెట్టి గాడిద మీద మళ్ళీ మీది నాకు రవి తెలుగు వాయిస్ రావట్లేదు. సన్నీ నీకు వినిపిస్తుందా? నాకు వినిపిస్తుంది అన్న. సన్నీకి వినిపిస్తుంది. అక్షయ్ నీదే ఇష్యూ అంటే సన్నీకి వినిపిస్తుంది. సమ్ ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. అక్షయ్ వెనక్కి వచ్చేసి కంబ్యాక్. వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందా? డివైస్ ఇష్యూ అనుకుంటా. కాదు సన్నీ, నీ ఒపీనియన్ చెప్పు సన్నీ. మీ అమ్మగారిని బెట్టింగ్ యాప్స్ నువ్వు చేసావు, ఇష్యూ నీది. నీ తప్పు అయినప్పుడు మీ అమ్మగారిని పిండి చుక్కలు పెట్టి ఎందుకు చేయమన్నాడు? నాకు ఒక క్వశ్చన్, నాకు జస్ట్ డౌట్. ఎంతసేపటికి వాడికి అబ్యూస్ చేయాలి? ఇప్పుడు నన్ను ఒక వీడియోలో తిట్టేస్తే అయిపోతుంది, వాడికి ఇంకో వీడియో చేయడానికి ఏం ఉండదు. అందుకే ఒక వీడియోలో ఒక కాన్సెప్ట్, ఇంకొక వీడియోలో ఇంకో కాన్సెప్ట్, ఇంకొక వీడియోలో ఇంకొక కాన్సెప్ట్. వాడిది అదే ప్యాటర్న్. ఇంకా అదే అట్లా అనుకుంటే ఇప్పుడు మీ మదర్, మీ వైఫ్ అండ్ మీ పాప కూడా ఏం చేయలేదు. వాళ్ళకి అసలు ఈ ఇష్యూతో సంబంధమే లేదు. వాళ్ళని కూడా అబ్యూస్ చేసిండు. ఎందుకు? సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ వస్తున్నాడు.
అవునా? నా లాజిక్ ఏంటంటే మీ మదన్ అలా అన్నాడు కదా, మరి ఎవరు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు నువ్వు బెట్టింగ్ యాప్స్ చేసావు సరే, కానీ నువ్వు నేషనల్ క్రైమ్ అయితే చేయలే కదా, నువ్వు యాంటీ నేషనల్ కాదు కదా, యాంటీ కమ్యూనిటీ కాదు కదా, నువ్వు తప్పు చేసావు అనుకుందాం సరే, బెట్టింగ్ యాప్స్ అది కోర్టులో ఉంది.